జగిత్యాలలో నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిందని సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అదే మీటింగ్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చేసినంత నాశనం ఎవరూ చేయలేరన్నారు. ఆయన్ను జాతిపిత అనే వాళ్లకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోవట్లేదని, ఆయన రాజకీయాల్లో ఎంటర్టైన్ పర్సన్ అన్నారు ఎంపీ అరవింద్. నాయుడు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక సభ నిర్వహించుకున్నారు. కేసీఆర్ సభలో టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా అది కొనసాగింది. ఆ టీడీపీలో ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్ రమణ, రాజేశం గౌడ్, విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరూ కూడా సభ పెట్టుకొని జగిత్యాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. కేసీఆర్ సీజన్ నెంబర్ 8 నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు, కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వేదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈస్ ఓవర్. లై డిటెక్టర్ టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ 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 అంటది కేసీఆర్. ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు, నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మంచిగా చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలేన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలి. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. మళ్ళీ ఈయన జాతిపితనట. సిగ్గుండాల జాతిపిత అనేటోని ఎవరైతే అంటున్నారో ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాళ్ళగేదాకా కొట్టాలంటాడు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంతో ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100-100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి.